వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ఈరోజు ఇది స్పెషల్ షీర్ కుర్మా చేయబోతున్నానండి. ఇది ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయే రెసిపీ అండి. చూడండి, చూపించే విధంగా స్టవ్ మీద ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2-3 స్పూన్ ఘీ వేసుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కాజు, బాదం, ఎండు ద్రాక్షలు, పిస్తా, ఇట్లా మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇందులో వేసుకోండి. వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ లాస్ట్లో తర్బూజా గింజలు వేసుకుంటున్నాను లాస్ట్లో, ఎందుకంటే అవి చిటపట్టలాడతాయి కాబట్టి పైకి ఎగురుతాయి కాబట్టి నేను ఇక్కడ లాస్ట్లో వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి నేను ఒక సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. చూడండి, చూపించే విధంగా సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ఘీలోని సేమ్యాలు స్పెషల్గా దీనికోసమే షీర్ కుర్మా కోసం ఈ సేమ్యాలు ఉంటాయి. ఇవి చాలా సన్నగా ఉంటాయి. ఇవి కూడా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే బౌల్లో నేను కాంచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. 300 ml పాలు తీసుకుంటున్నాను. ఇవి ఇందులో వేసుకొని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఒక 2 to 3 minutes ఇట్లా బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఖవ్వా టేస్ట్ వస్తుందండి కొద్దిగా కాంచుకుంటే. చూడండి, ఇట్లా కాంచుకున్న తర్వాత ఈ సేమ్యాలు ఇందులో వేసేయాలండి. ఈ సేమ్యాలు సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. అందుకనేసి ఎక్కువసేపు ఇవి బాయిల్ చేయకూడదు. ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఇక్కడ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ స్వీట్ కోసము బెల్లం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత ఇది తొందరగా కరిగిపోతుంది కాబట్టి ఇట్లా కొంతసేపు ఇట్లా కలుపుకోవాలండి. ఆ తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ కూడా మీరు కొద్దిగా లూజ్గానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారినాక కొద్దిగా థిక్ అవుతుంది కాబట్టి ఇట్లా కన్సిస్టెన్సీ కూడా ఇట్లా పల్సంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. చూడండి, అంతే, ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయే షీర్ కుర్మా రెడీ. అంతే, ఇది బౌల్లో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే అద్రిపోయే టేస్ట్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది షీర్ కుర్మా. ఇది ఈ స్పెషల్ కాబట్టి ఇది కంపల్సరీ చేసుకొని తింటామండి. చూడండి, ఇది వెరీ టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Style is the answer to everything.